మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఫామ్ హౌస్ లో భేటీ కానున్నారు. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం తీర్పు అంశం, కాసేపట్ల ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఇవ్వనున్న నివేదికపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. తాజా పరిణామాలపై కేసీఆర్ తో చర్చలు జరపనున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అయితే అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక భేటీ నిర్వహిస్తున్నారు. ఈ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటుగా కీలక నేత హరీష్ రావు తో పాటుగా మరికొంతమంది కీలక నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా ఈ రోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్ సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతి పైన ఏదైతే కమిషన్ ఏర్పాటైందో ఆ కమిషన్ ఈ రోజు ప్రభుత్వానికి నివేదిక కూడా ఇవ్వబోతుంది. సో ఈ రెండు అంశాలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ముఖ్య నేతలతో మంత్రాలు జరుపుతున్నారు. మనకు తెలిసిందే, కొద్దిసేపు క్రితం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏదైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇద్దరు కోరడం జరిగింది. ఆ పిటిషన్ ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలనం తీర్పిచ్చింది. కేవలం స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ ఒక తీర్పుని, ఒక జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే వారు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారు, బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది, సో దట్ ఎలక్షన్స్ వస్తాయి, సో దట్ ఖచ్చితంగా మనం ఎలక్షన్స్ కావాలని ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో, కానీ అది జరగని పరిస్థితిలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు కనిపిస్తూ ఉంది. సో ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది జరగట్లేదు కాబట్టి ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏ విధంగా ఉండాలి, నెక్స్ట్ ఏ విధంగా మనం ఈ అంశంలో ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అనే దానిపైన చర్చిస్తున్నట్టుగా మనకి ప్రధానంగా తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి, కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతి జరిగింది, పెద్ద మొత్తం వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగాయంటూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడంతోనే ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ ఈ రోజు ఆల్మోస్ట్ కొన్ని నెలల పాటు శ్రమించి అన్ని సేకరించి సాక్ష్యాలు కానీ లేదంటే ఆ రిపోర్ట్ సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేదా, 800 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయింది, ఎవరు బాధ్యులు, ఎవరు ఈ విధంగా చేశారు, గత ప్రభుత్వానికి బాధ్యత ఉందా లేదా, గత ప్రభుత్వమే ఇదన్నీ దగ్గర చేసిందా, ఈ అంశాలు మొత్తాన్ని కూడా ఒక నివేదిక రూపంలో పొందుపరచడం జరిగింది. ఆ నివేదిక సారాంశాన్ని ఈ రోజు ప్రభుత్వానికి అందజేస్తున్నారు. సో వన్స్ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం మీద ప్రస్తుత ప్రభుత్వం ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బలంగా చెప్తున్న వాదన ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్టులతో కమిషనల్ కబుర్తు కోసం అడ్డగోలుగా ప్రాజెక్టు నిర్మించారని, 1,00,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారనేది ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే బలంగా వాదిస్తూ ఉంది గత కొన్నాళ్ళుగా. సో ఆ బేస్ ని, అంటే ఈవెన్ అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఇదే అంశాన్ని పదే చెప్పుకొచ్చారు. వన్స్ అధికారంలో వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ రోజు నివేదిక ఇవ్వబోతుంది. సో ఈ రెండు అంశాల నేపథ్యంలో కేసీఆర్ తన ముఖ్య నేతలు ఏదైతే పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఉన్నారో ఫామ్ హౌస్ కు పిలిపించుకొని సమావేశం అవుతున్నారు. ఈ రెండు అంశాల విషయంలో ఎలా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది, మనం నెక్స్ట్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, దీనికి సంబంధించి ఈ ఏదైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో దాంట్లో ఉన్నటువంటి పూర్తి సారాంశాన్ని పూర్తిగా చదువుకున్న తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ ఆఫ్ యాక్షన్, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండాలి అనే అంశంపైన వీటితో చర్చిస్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ కొంత ఏదైతే ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ అధికారంలో రావడం వచ్చిన వెంటనే వెళ్ళిపోయారు 10 మంది ఎమ్మెల్యేలు. 10 మంది ఎమ్మెల్యేలు కూడా అనర్హత వేటు వేయాలని వీళ్ళు కొన్నాళ్ళుగా లాస్ట్ ఇయర్ ఈ మంత్ జనవరి నుంచి సుప్రీంకోర్టు వేదికగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో బీఆర్ఎస్ టైంలో అది రాలేదు. స్పీకర్ కి ఆ విచక్షణ వదిలిపెడుతూ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని. సో ఈ తీర్పు నేపథ్యం ప్రధానంగా ఈ తీర్పు, అదేవిధంగా కాళేశ్వరం కమిషన్ సంబంధించి నివేదిక ఏదైతే ఇవ్వబోతుందో ఈ రెండు అంశాల గురించి ఈ రోజు ఫామ్ హౌస్ లో కేసీఆర్ చర్చిస్తున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.